నా పేరు గాయత్రి. నేను తెలంగాణ నుంచి వచ్చాను. మా హస్బెండ్ మలయాళీస్ కావటం వలన నాకు ఇక్కడ కృపాసనం ఉందని తెలిసిందనమాట. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి నేను ఎక్కువగా, అంతకుముందు కూడా నేను క్యాథలిక్నే, మ్యారేజ్ తర్వాత నేను ఎక్కువగా జపమాల ఎక్కువగా జపించడం నేను అలవాటు చేసుకున్నాను. నాకు 2021 ఆ సంవత్సరంలో నాకు రెండవ పాప పుట్టిన తర్వాత ఈ ప్లేస్లో కొద్దిగా వాపులాగా అనిపించేదనమాట. వాపులా అనిపిస్తుంటే కరోనా కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత ఒక 5-6 నెలల తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటే ఆ టెస్ట్లో నాకు పాపిలరీ కార్సినోమా అని వచ్చింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత వెంటనే నాకు డాక్టర్ సర్జరీ చేయాలి అని చెప్పారు. నేను అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత బయాప్సీలో కూడా కార్సినోమానే వచ్చింది. ఆ తర్వాత డాక్టర్ గారు ఒక 10 రోజుల తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత నీకు మళ్ళీ ఇంకొక సర్జరీ చేయాల్సి వస్తుంది అని చెప్పారనమాట. మరలా సర్జరీ అనేసరికి నాకు నిజంగా చాలా బాధ కలిగింది. అప్పటికే ఒకసారి రేడియేషన్ ట్రీట్మెంట్ జరిగింది. సర్జరీ మళ్ళీ 10 రోజుల తర్వాత అనగానే నిజంగా నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నాకు చిన్నపిల్లలు అనమాట, చాలా చిన్నపిల్లలు. వాళ్ళని చూసుకుని నేను చాలా కంగారు పడిపోయి చాలా భయపడిపోయాను అనమాట. ఆ సమయంలో సెకండ్ సర్జరీ చేయాలని చెప్పినప్పుడు నేను బయటకు వచ్చి ఏడుస్తున్నాను అనమాట. ఏడుస్తుంటే మా మామయ్య గారు ఫోన్ చేసి, నువ్వు అసలు ఏడవద్దు, నేను నీకు కృపాసనంకి తీసుకుని వెళతాను, అక్కడికి తీసుకెళ్ళినప్పుడు తప్పకుండా నీకు నార్మల్ అయిపోతుంది, సెకండ్ సర్జరీ నీకు అసలు అవసరం లేదని చెప్పారనమాట. అప్పుడు నేను ఇక్కడికి ఏప్రిల్ 2022 సంవత్సరంలో ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు నేను ఒడంబడిక తీసుకుని వెళ్ళాను అనమాట. నాకు అక్కడ ఫాదర్తో అయితే మాట్లాడడానికి అవకాశం లేదు, ప్రార్థన చేయించుకోలేదు. ఆ బాధతో నేను వెళ్ళాను అనమాట. అయ్యో, నేను ఇక్కడికి వచ్చాను కానీ నేను ఫాదర్ని కలవలేకపోయానని. కానీ తర్వాత ఒడంబడిక తీసుకుని మళ్ళీ 2022 సెప్టెంబర్ మంత్లో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఫాదర్తో ప్రేయర్ చేయించుకునే అవకాశం కలిగిందనమాట. అలా అవకాశం కలిగినప్పుడు ఫాదర్ చెప్పారు, ఇక్కడికి వచ్చినప్పుడు జోసఫ్ ఫాదరు, అమ్మా నువ్వు సాక్ష్యం చెప్తానని చెప్పుకుని వెళ్ళిపో అని చెప్పారనమాట. అలాగే నేను సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పి కృపాసన మాత దగ్గర నేను అనుకుని వెళ్ళిపోయాను. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళితే, సారు నువ్వు మెడిసిన్ వాడుతున్నావా అన్నప్పుడు నాకేం మెడిసిన్ ఇవ్వలేదు, వాడట్లేదు సార్ అని చెప్పాను. ఆ తర్వాత నాకు డాక్టర్ గారు సెకండ్ సర్జరీ చేయించుకోవాలి కదా, నువ్వు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నావు అని చెప్పి నన్ను సార్ అరిశారనమాట. సార్ నేనేమన్నానంటే ఒడంబడిక తీసుకుని వచ్చాను అంటే సార్ నవ్వి ఒడంబడిక తీసుకుంటే అయిపోతుందా, ప్రార్థన చేస్తే ఇవన్నీ జరుగుతాయా అని చెప్పి నాకు అర్జెంటుగా ఇప్పుడు స్కాన్ చేయించాలని చెప్పి నన్ను బలవంతాన పంపించారనమాట. స్కాన్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను ఈ మాతావు కాశ్రువా ఉంది అది చేతిలో పెట్టుకుని ప్రార్థించుకుని, అమ్మ నాకు సౌఖ్యం దయచేయండి, నార్మల్ రిపోర్ట్ రావాలని చెప్పి ప్రార్థించుకుని వెళ్ళాను. అలాగే మాతావు దయ వలన రిపోర్ట్లో ఈ కార్సినోమా అనేది ఏమీ కనిపించట్లేదు, జస్ట్ ఒక చిన్న సిస్ట్ మాత్రం ఉండిపోయిందని చెప్పి వచ్చింది అనమాట. ఇంత గొప్ప కార్యం చేసిన దేవమాతకి స్తోత్రం చెప్తున్నాను. అలాగే రెండవది, మా బాబు ఎప్పుడు కూడా ఒక స్కూల్కి జాయిన్ అయిన తర్వాత ప్రతి 15 డేస్కి ఒకసారి, ఒక 10 డేస్కి ఒకసారి ఎక్కువసార్లు అస్వస్థతకు గురవుతూ ఉండేవాడు. సో అలాంటి సమయంలో నేను ఇక్కడికి వచ్చి ఫాదర్తో ప్రేయర్ చేయించుకుని వెళ్ళిన తర్వాత చాలా మట్టుకు ఇప్పుడు అంత అన్హెల్దీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అలాగే మరొక సాక్ష్యం ఏంటి అంటే, మా సిస్టర్ చెల్లి వాణి అనమాట, తను కూడా ఇక్కడికి వచ్చి ఒడంబడిక తీసుకుని వెళ్ళింది. అయితే తనకి మొన్న సిజేరియన్ అయినప్పుడు జూలై 14న 24 గంటలు సిజేరియన్ అయిన తర్వాత ఐసీయూలో పెట్టారనమాట. బీపీ బాగా ఎక్కువైపోయింది. హై బీపీ వలన 24 గంటలు దాటితే తప్ప బేబీకి కూడా ఆక్సిజన్ అందకపోవడం వలన ఇద్దరికి 24 అవర్స్ తర్వాత మాత్రమే మేము ఏ విషయం చెప్తామని చెప్పారు. నేనైతే అందరికీ ప్రార్థించేయమని అందరూ ప్రార్థించారు. అదేవిధంగా నేను అమ్మ కృపాసన మాత నీ వద్దకు వచ్చి సాక్ష్యం చెప్తానని చెప్పాను. ఆ సమయంలో ఇంకా తను ఒక 5-6 గంటల తర్వాత ఈ కృపాసన కాశ్రువా తీసుకుని వెళ్ళి ఈ ఉప్పు తీసుకెళ్ళి తన మీద పెట్టి ప్రేయర్ చేసినప్పుడు తను ఒక 5-6 గంటల తర్వాత సాధారణంగా కోలుకుని నార్మల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు. ఈ విధంగా మా కుటుంబంలో ఇంకా అనేక మేలులు, అనేక ఆరోగ్య పరిస్థితుల్లో మాకు సహాయం చేస్తున్నారు. దేవమాతావుకి నన్ని కోటాతి కోటి నన్ని.